యూపీఎస్సీలో ర్యాంకు కొట్టేసింది. అసిస్టెంట్ కలెక్టర్గా పోస్టింగ్ లభించింది. మరికొద్ది నెలలు పోతే కలెక్టర్గా దర్జా వలకబోసేదే. కానీ ఈలోపే బుద్ధి గడ్డితింది. కర్మ కాలింది, పోస్టింగ్కే ఎసరొచ్చింది. పూణే కలెక్టరేట్లో ప్రొహిబిషనరీ ఐఏఎస్గా పనిచేస్తున్న పూజా కద్కేర్ అనే యువ ఉద్యోగిని ప్రదర్శించిన వాంఛనా శిల్పం యావత్ ఐఏఎస్ అధికారుల ఎంపికా తీరును, యూపీఎస్సీలో జరుగుతున్న గోల్మాల్ను చర్చనీయాంశంగా మార్చేస్తోంది. ఈమె పేరు పూజా ఖేద్కర్. పూణే కలెక్టరేట్లో అసిస్టెంట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తోంది. అయితే అర్హత ఉందా లేదా అని ఆలోచించకుండా దర్పానికి పోయింది. దర్జా ఒలకబోసేందుకు ప్రయత్నించింది. తానేంటో తన లెవెలేంటో అందరికీ తెలిసేలా చేయాలని తహతహలాడింది. ఓ ఆర్టీఐ యాక్టివిస్ట్ చొరవతో ఆమె తతంగం మొత్తం ఇప్పుడు రోడ్డెక్కింది. ఆమెతో పాటు ఐఏఎస్ అధికారులందరినీ అనుమానించేలా చేస్తోంది పూజా ఖేద్కర్ ఉదంతం. మహారాష్ట్ర క్యాడర్కి చెందిన 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్కు సంబంధించి ఆశ్చర్యకరమైన కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూణేలో శిక్షణ సమయంలో ఆమె చేసిన కుయుక్తుల కారణంగా ఆమె పేరు మారుమోగుతోంది. ఇంకా పూర్తిస్థాయి కలెక్టర్ హోదా రాకముందే ప్రొహిబిషన్ ఆఫీసర్గా ఉన్నప్పుడే వీఐపీ నంబర్, ఇల్లు, గార్డు, యాంటీ ఛాంబర్ని కోరింది. అంతేకాదు ఆమె ఐఏఎస్గా ఎలా సెలెక్ట్ అయింది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కంటి చూపు తక్కువగా ఉందని చెప్పి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్ తెచ్చుకోగలిగింది. ఇంటర్వ్యూ సమయంలో ఆమె హాజరైన మాక్ వీడియో సైతం ఇంటర్వ్యూయర్లను అనుమానించేలా చేస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంటర్వ్యూ సమయంలో తాను ఆమె తండ్రితో కలిసి లేనని, తల్లితో ఉంటున్నానని చెప్పటం, కానీ ఆ విషయాన్ని తండ్రి ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించకపోవటం అనుమానాలకు తావిస్తోంది. Your father worked some bank or where? Your father? Sir, no, sir. He's a civil servant. Civil servant. Yes. But no salary, zero income. You have shown actually zero income. Your father. Sir, actually, my parents are separated, and I'm not much Basis. in contact with my Oh. father. తండ్రి ఆస్తులు ఎక్కువగా ఉండటంతో పాటు అర్హత లేకపోయినా వైకల్యం సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయటం, తాజాగా పూజా ఖేద్కర్ కుటుంబం నాన్ క్రీమీ లేయర్ కింద తీసుకున్న ఓబీసీ సర్టిఫికెట్ కూడా అనుమానాలు రాజేస్తోంది. ఆమెకు అర్హత లేకపోయినా మహారాష్ట్ర ప్రభుత్వ వాహనం అంటూ బోర్డును పెట్టుకోవటం, అది కూడా తన ప్రైవేట్ వెహికల్కు ఆ బోర్డు ఏర్పాటు చేసుకోవటం అనుమానాలను పెంచింది. ఒక కలెక్టర్ వాహనానికి ఉండే బీకాన్ లైట్స్ని తన వాహనానికి పెట్టుకోవటం, అధికారిక ఛాంబర్ను కేటాయింపజేసుకోవటం, దానికి తోడు నివాస గృహానికి అటాచ్డ్గా ఉండే యాంటీ ఛాంబర్ని తీసుకోవటం, ఇలాంటి చర్యలన్నీ ఆమె హోదాకు తగినవి కావంటున్నారు పూణే జిల్లా కలెక్టర్. అందుకే ఆమెకు పనిష్మెంట్గా వాసింకి బదిలీ చేశామని, ఉన్నపలంగా వాసింలో రిపోర్టు చేయకపోతే పై అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. ప్రివిలేజెస్ వాడుకునే అర్హత లేకపోయినా వాడుకోవటం అనేది అధికారిక సౌకర్యాలను దురుపయోగం చేయటం కిందకి వస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆమె చర్య కారణంగా ప్రొహిబిషన్ పీరియడ్లో ఉన్నప్పుడే ఇలాంటి దర్పాలకు దిగితే అసలు కలెక్టర్ అయ్యాక పూజ ఇంకా ఏ లెవెల్లో పవర్ను వాడుకుంటారో అనే వ్యాఖ్యలు దండిగా వినిపిస్తున్నాయి. ఇక పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి. అతను వంచిత్ బహుజన్ అఘాడీ వీబీఏ తరపున ఎంపీగా పోటీ చేశారు. అందువల్ల ఎన్నికల అఫిడవిట్ ద్వారా ఆయన ఆస్తుల చిట్టా తెలుస్తోంది. 40 కోట్ల ఆస్తి చూపించిన దిలీప్ తన వార్షిక ఆదాయంగా 49 లక్షలకు అఫిడవిట్ ఇచ్చారు. అయితే కూతురు మాక్ ఇంటర్వ్యూలో తాను తండ్రితో కలిసి లేనని, తల్లితో ఉంటున్నానని చెప్పుకున్నారు. అఫిడవిట్లో తండ్రి దిలీప్ ఈ అంశాన్ని ఉటంకించలేదని ఆర్టీఐ ద్వారా తెలిసింది. మరోవైపు పూజా పేరు మీద 17 కోట్ల ఆస్తి ఉండటం విశేషం. ఆమె ధరించే వాచ్ 17 లక్షలుగా చెప్తున్నారు. 4 లగ్జరీ కార్లను పూజా సింగిల్గా మెయింటైన్ చేస్తోంది. అంతేకాదు ఖేద్కర్ కుటుంబం ఆస్తులు, ఆ కుటుంబం చేసే ఖర్చులు మామూలుగా ఉండవంటున్నారు. ఈ క్రమంలో తనకు చూపు సరిగా లేదని స్వయంగా చెప్పిన విషయాన్ని క్రైటీరియాగా తీసుకున్నా దాన్ని కన్ఫర్మ్ చేయటానికి మాత్రం పూజ అంగీకరించడం లేదు. ఫిజికల్ డిజేబిలిటీ పర్సంటేజ్ని బట్టి వికలాంగులకు ఇచ్చే ధృవపత్రం జారీ చేస్తారు. అయితే ఆ పరీక్షకు పూజ అంగీకరించడం లేదు. దీంతో ఆ వైకల్యం ఎంతవరకు నిజమనే అనుమానాలు బయలుదేరాయి. You have shown actually zero income. Your father. Sir, actually, my parents are separated, and I'm not much Basis. in contact with my Oh. father. ఇంటర్వ్యూ జరిగిన తీరు చూసిన, పూజ దర్పాన్ని గమనించిన యూపీఎస్సీ ఎంపికలో రావాల్సిన మార్పులపైన ప్రపంచమంతా చర్చించుకుంటోంది.
గతేడాది బ్యాచ్ ఐఏఎస్ అభ్యర్థిగా సెలెక్ట్ అయిన పూజ ఇలా దర్పం ఒలకబోస్తుంటే ఇంకా ఎంతమంది అడ్డదారి ధ్రువపత్రాలతో ప్రొబేషన్ ఆఫీసర్లుగా సెలెక్ట్ అయి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూపీఎస్సీ అధికారుల పనితీరును ఈ ఘటన ప్రశ్నార్థకం చేసిందంటున్నారు. మరోవైపు PWBD-1లో స్పోర్ట్స్ అథారిటీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పూజ ఎంపికైనట్లు వెలుగులోకి వచ్చింది. 2023లో ఆమె రహస్యంగా తన కేటగిరీ 4M PWBD-1ని PWBD-5కి మార్చి ఐఏఎస్గా ఎంపికైందన్న విషయం బయటపడిందంటున్నారు. మరి ఈ క్రమంలో ఆమె ఉద్యోగం ఉంటుందా లేక క్రమశిక్షణ చర్యలు తీసుకుని వదిలేస్తారా? ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినందుకు శిక్ష విధిస్తారా? ఇలాంటి అంశాలను చూడాల్సి ఉందంటున్నారు.